హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. ఈరోజు వచ్చేసి రూమ్లలో మట్టి సదురుడండి వీడియో. ప్లీజ్ ప్రతి ఒక్కరూ నా వీడియోస్ని ఆదరించండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక మహిళగా నేను ఎలా పనులు చేసుకుంటున్నాను, ఎంత కష్టపడుతున్నాను, ఏ విషయంలోనైనా ఎలా చేసుకుంటున్నాను, ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను అనేది వీడియో ఉంటుందండి. ఇద్దరు ఉండి కలిసి చేసే పనులు వేరు, ఒకరు ఉండి చేసుకునే పనులు వేరండి. ఇల్లు మొదలుపెట్టిన కానించెల్లి ఏ పనైనా కూలీలతోటే చేయించుకున్నాను. కానీ అడ్డికి పావుసేరు అడుగుడు, ఎంత అడిగితే అంత ఇచ్చుడు ఇంతవరకు జరిగిందండి. కానీ ఇప్పుడు మాత్రం అంత ఇచ్చుకోలేక నేనే కష్టపడుతున్నానండి. రూమ్లలో మట్టి చదవడానికి అడిగితే వాళ్ళు 10,000 అడిగారు. 10,000 నుంచి 8,000కి వచ్చిరండి. అంత మనీ పెట్టలేను నేను అనేసి ఇక జేసీబీతో పోయిస్తే 1,300లతో అయిపోయిందండి. ఆ కుప్పలు అనేది ఈరోజు సర్దుకోవాలి. ఎందుకంటే ఇవి పోస్తురండి పైన లెంతులు బాక్సులు కడుతురండి, పిల్లర్లు పోస్తురు పైకి. ఆ పిల్లర్లు పోయాలంటే రూమ్లలో మట్టి అనేది సమానం ఉండాలి. అలా స్టాండ్ వేసుకొని భీములు పోయేస్తుందండి, పిల్లర్లు పోయేస్తుంది. లేకపోతే స్టాండ్ కూర్చోదు, మనుషులు నడవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. రూములలో మాత్రం మట్టి సమానంగా చదిరితేనే మాకు ఈ పని చేస్తుందని కరాఖండిగా పని వాళ్ళు చెప్పడంతో రాత్రిగా నిర్ణయించుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ లేచి ఒక వాకిలి ఊడ్చి నీళ్ళు చల్లేసి కొంచెం కాఫీ పెట్టుకొని తాగి పోవాలి. ఏ పని చేయకున్నా పర్వాలేదు, అన్నం కూర వండకున్నా పర్వాలేదు అనేసి ఎర్లీ మార్నింగ్ లేచానండి. ఎర్లీ మార్నింగ్ లేచి వాకిలికి నీళ్ళు చల్లి మొహం కడుక్కొని కాఫీ తాగి బియ్యం నానబోసానండి. బాబుని వండేసి 7 గంటలకు లేచి వండుకొనానా పచ్చడి ఉంది, పచ్చడి వేసుకొని తినిపో. నేనైతే రూమ్లలో మట్టి చదరాలి, ఎవరిని పెట్టినా 2,000 3,000 అడుగుతారు. అంత మనీ ఇచ్చుకోలేను నన్ను. 2 గంటలు ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు కష్టపడి ఎలాగైనా రూమ్లలో మట్టి చదురుతాను. ఇక కూలోళ్ళం పెట్టదలుచుకోలేదని బాబుకి చెప్పాను. సరేలే అన్నాడు. ఇక మార్నింగ్ అయితే బియ్యం నానబోసి ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా? 6:15 అవుతుందండి. 6:15కి చాలా చలేస్తుంది అనేసి చూసారా స్వెటరు, అలాగే తలకు స్కార్ఫ్ కట్టుకుని అలాగే వచ్చానండి. ఇంకా ఇప్పలేదు, ఎందుకంటే మట్టి చదురుతుంటే కూడా దుమ్ము పడుతుందండి మీద, నెత్తికి పడుతుంది, అలాగే బాడీకి పడుతుంది. ఎందుకు స్వెటర్ ఇప్పేది, ఎట్లాగో చలి పెడుతుంది కదా మార్నింగ్ అనేసి అలాగే వేసుకున్నానండి. దూరంగా చూస్తే మంచి కూడా ఉంటుందండి. కానీ ఈ సెంటరింగ్ పని చేసే వాళ్ళైతే ఎర్లీ మార్నింగే పని బాగా జరుగుతుందని వాళ్ళు ఎప్పుడు పిల్లర్లకు చిన్న బునాది కానించి అయినా వాళ్ళైతే 6 గంటలకు 6:30 వరకల్లా సైట్లు ఉంటారండి. వాళ్ళతో పాటు నేను కూడా ఇంటికి వచ్చి చెప్పిపోయిండు, రారా మన్ను చదరాలి, మన్ను చదిరితేనే నాకు డబ్బాలు ఫిట్ చేసుకోవస్తుంది. పని వాళ్ళు 9 గంటలకే వస్తారు, వాళ్ళకు పోయరాదు, పిల్లర్లు పోయరాదు అని చెప్పిండు. ఇంకా అన్నయ్య చెప్పగానే వెమ్మటే ఇక అప్పటికే నేను కాఫీ తాగానండి. బియ్యం నానబెడుతున్నాను. ఇక బియ్యం నానబెట్టి బాబుకి చెప్పేసి వచ్చేసానండి. అలాగే స్వెటరు స్కార్ఫ్ కట్టుకొని ఒక్కొక్క రూము చదురుకుంటూ వచ్చానండి. నాకు అంత కష్టం ఏమనిపించలేదు. ఇదే పని కూలీలతో చేయిస్తే మాత్రం కనీసం రూమ్కు 1000 లెక్క, 4 రూమ్లకు 4,000, పోనీ 3,000 అయినా అడుగుదురండి. ఆ 3,000 నేను తప్పించుకున్నట్టేను. కాకపోతే ఒక రూమ్లకైతే మట్టి సరిపోలేదండి, పోయించాల్సి వస్తుంది మట్టి. ఈ 3 రూమ్లకైతే మంచిగా హైట్ పోసాను. నీళ్లు పడితే మాత్రం ఇది కూడా కుంగుతుండొచ్చు. ట్రాక్టర్ తోటి ఇంకొక ట్రిప్పో 2 ట్రిప్పులో మట్టి అవసరం పడతట్టుంది, పోయించుకోవాలి. కింద నేల అనేది మంచిగా కుంగితేనే మనం బెడ్ వేయించుకోవస్తుందండి. అందుకే ఇదంతా ఈరోజు పైన పిల్లర్లు పోయడానికి, అలాగే పారగోడ భీములు పోయడానికి కూలోళ్ళు 9 గంటలకే వస్తారు కనుక నేను కష్టపడుతున్నానండి. ఇదే పని కూలోళ్ళకి ఇస్తే మాత్రం ఇప్పుడు నాకు 2,000 3,000 ఒడుసునండి. 2 గంటలు యథావిధిగా 6:15 నుంచి 8:15 వరకు నేనే పంచుకున్నానండి. నాకు పార పట్టడం చాలా రోజుల తర్వాత పార పడుతున్నాను కదా, పార పడితే నాకు పొక్కులు వస్తాయని నేను అనుకున్నాను. కానీ టైం కాడండి, అస్సలు రాలేదు పొక్కులు. చూసారా ఈ రూమ్లో మాత్రం ఎంత ఎత్తు మట్టో అదంతా పక్కలకు మంచిగా పోసానండి. మంచిగా సర్దాను. 2 గంటలలో అయిపోయిందండి. ఈ వీడియో
నేను ఇట్లా మట్టి పరచుడు మాత్రం 7 నిమిషాలు తీశానండి వీడియో. ప్లీజ్ సహకరించండి వీడియోకైతే. ఎవరి కష్టం ఎప్పుడు కష్టపడే వాళ్ళైతే చేస్తారు కానీ నీడ పట్టుకుండి జాబ్ చేసే వాళ్ళైతే ఈ పని చేయలేరు. కానీ నేను ఒంటరిదాన్ని కదా, నాకు ఇంటోడు అనేది లేక ఈ పని చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని నేనే చేసుకోవాల్సి వస్తుందండి. కష్టమైన నష్టమైన మన ఇష్టమైన పనిని చేసుకోవాలి కదా. నేను ఇష్టంతో ఈ పని చేసుకుంటున్నాను. నేను కూలోళ్ళని పెట్టలేక వాళ్ళకు మనీ ఇవ్వలేక నేనే ఇష్టంతో చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి మట్టి మొత్తము గట్టిగా అయిపోయిందండి. ఎందుకంటే ఆ మిల్లర్ ఉంది కదా, పెంతు భీములు పోసినప్పుడు ఆ మిల్లర్ అక్కడ నా రూమ్లోనే ఉంది కనుక కూలీలు అక్కడ ఇక్కడ బాగా తొక్కిరి గట్టిగా ఉండడంతో బాగా ప్రెస్ చేసి గట్టిగా కొట్టి పక్కలకు అన్నానండి. ఈ రూమ్లోనే మట్టి మాత్రం అస్సలు సరిపోలేదు. ఒక ట్రిప్పో 2 ట్రిప్పుల్లో మట్టి కొట్టించాల్సి వస్తట్టుంది. ఇంకా అది ఎక్కడ దొరుకుతుందో ఏమో కొట్టియాలి. ఇప్పటి వరకు అయితే ఈ పని అయితే కంప్లీట్ చేశానండి 8:15 వరకు. ఇంకా నేను వెళ్ళేసరికి బాబు రైస్ అయితే వండుకుండు కానీ కర్రీ వండుకోలేదు. మళ్ళీ 8:15కి వచ్చి నేను బాబునైతే ఉల్లిగడ్డలు కోసి పెట్టినాను. నేను వచ్చి ఉల్లిగడ్డ టమాటా వండుతా అని చెప్పిన. ఇంకా నేను 8:15కి వచ్చేసరికి మంచిగా వాడు ఉల్లిగడ్డలు అయితే కోసి పెట్టిండండి. ఇంకో పరిసాక చూసారా 4 రూమ్లు ఎంత బాగా పరుచుకున్నానో. నాకు అంత బాధ అయితే ఏం కాలేదండి. చాలా ఈజీగానే చేసుకున్నాను. ఆల్రెడీ అన్న వాళ్ళు ఇగో ఆ డబ్బా పెట్టెలు వేసిన రూమ్ అయితే వాళ్ళే చేసుకురండి. మిగతా రూములు మాత్రం నేను మర్చుకున్నాను. వాళ్ళు పెట్టెలు వేసుకోవడానికి ఆ రూము సాఫ్ చేసుకొని పెట్టెలు వేసుకురు. మిగతా రూములు మాత్రం నేనే పరుచుకున్నాను. పక్కన ఉన్నాయి మా మరిది అండి. ఇంకా అనేది ఏమైనా పిల్లర్లు పోసే కాడనే సమానం అన్నారు. మధ్యలో కుప్ప అట్లనే ఉంచిరు. ఇదంతా ఈ డబ్బాలు తీసినాక ఈ రూమ్లలో మట్టి మొత్తం సదరాలండి. అగో అవతల ఉందండి ఆ పెల్తు భీము అవతల ఉంది మట్టి. సో ఒక డబ్బా ఎడ్ల బండి అంత ఉంది ఆ మట్టి అంతా ఈ రూమ్లలోకి అయితే సర్దుకోవాలి. ఈ పెట్టెలన్నీ తీసాక ఇవి రేపైతే సర్దుకుంటానండి. ఈ మట్టి చూసారా, ఆ మట్టి వచ్చేసి ఈ పెట్టెలు తీసినాక ఈ మట్టి తీసుకొచ్చి ఇళ్ళ పోసుకోవాలండి. అలాగే లెట్రూమ్ మీదికి మూత, అలాగే వాటర్ ట్యాంక్ మూత 2 చేయించుకోవాలి. వాటర్ ట్యాంక్ మూత పోసిండండి, అది కింద ఉంది, అది తీసి పైకి వేయించుకోవాలి. అలాగే లెట్రిన్ ట్యాంక్ మీద మూత కూడా పోయించుకోవాలి. ఇది వచ్చేసి మార్నింగే వచ్చిరన్నాను కదా, నేను జాబ్కి వెళ్ళానండి. నేను ఇంటి దగ్గర లేను వీడియో తీయడానికి. 4:30 తర్వాత వచ్చాను. 4కి వచ్చాను కానీ బాబుకి అన్నం వండేసాను. ఎందుకంటే మళ్ళీ 6 గంటల దాకా నేను ఇక్కడే ఉంటే వాడు 6 o'clock అన్నానికి వస్తాడండి, ఇబ్బంది అవుతుంది అనేసి 4కి వచ్చి వాడికి అన్నం వండేసి ఇంకా 4:30 అయిందండి. నేను వచ్చేసరికి ఫినిష్ అయిపోయిందండి. చూడండి పిల్లర్లు మొత్తం అయిపోయినాయి. పెంతు భీములు లాస్ట్ పారగోడ భీములు కూడా అయిపోయినాయండి. 10 అంటే 10 15 20 టెంకల మట్టి మాల్ అండి. ఇంకా అది పోస్తే అయిపోతుంది. ఆ 15 టెంకల మట్టి పోసిందాక ఈ వీడియోలో అయితే ఉంది చూడండి. ఇంకో అట్లా కొడతారంట, ఈ బుడగలు రాకుండా రంధ్రాలు రాకుండా అట్లా కొడతారంట అండి. ఈ పని అయితే నేను ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైము. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడని పెద్దలు ఊరికనే అనలేదండి. ఎంత ఖర్చు అంటే మస్తు ఖర్చు వస్తుందండి. 1000 ఖర్చు అయ్యే కాడ 2000 అడుగుతారు, 2000 ఖర్చు అయ్యే కాడ 3000 అడుగుతారు, 5000కు 10,000 పని వాళ్ళు అయితే పిక్క తింటురండి. రేపిస్తామన్నా అస్సలు ఆగట్లేదండి. మనం అదే పత్తేరా పోతనో నాట్లయ్యే పోతనో మనకు వారం రోజులకు ఇచ్చిందాక కూడా ఆగుతామండి. కానీ ఈ పని చేసే వాళ్ళంటే ఈరోజు అయిపోగానే ఈరోజు డబ్బులు చేతిలో పడాలంట. ఎవ్వరు అసలు ఊరుకోవట్లేదండి. డబ్బులకైతే పీక్క తింటురు. పని అయిపోగానే ఎంత అయిందో అంత లెక్క చేస్తారు. మా డబ్బులు మాకు కావాలని కూర్చుంటుర్రండి. ఎంత బాధ అవుతుందో, ఎంత ఒక 2 రోజులు ఆగురి నాకు మనీ వస్తే ఇస్తా అన్నా కూడా అస్సలు ఊరుకోవట్లేదండి. వీళ్ళ కష్టపడుతుర్రండి. కష్ట చేయడంది ఏ పని జరగదు కానీ కష్టపడుతురు కానీ డబ్బులకైతే అస్సలు ఆగరండి. ఈ పని చేసే వాళ్ళైతే చుక్కలు చూస్తున్నాము. మేము ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి మనీ చేతిలో పట్టుకొనే పని చేయించుకోవాల్సి వస్తుంది. ఇంకా ఈరోజైతే ఇంకా ఫినిష్ అయిపోయిందండి. చాలా బాగా అయిపోయింది. మట్టి కూడా నేను సర్దేశాను. ఇంకా రూమ్లలో మంచిగా గడ్డపారలతోటి ఆడొక రంధ్రం చేసుకొని పైపులు వేసుకోవాలంట. వాటర్ నిండా పట్టి పెడితే అప్పుడు మట్టి అనేది కిందికి కుంగుతుందంటే. ఎలా ఉందండి మా ఇల్లు వీడియో? ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఈ అక్క ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయండి.
మీ ఇంటి చుట్టుపక్కల ఎంతోమంది ఒంటరి వాళ్ళు ఉంటుండొచ్చు. కానీ నా కథ వేరు, వాళ్ళ కథ వేరండి. ఎంతో కష్టపడుతున్నాను గానీ యూట్యూబ్‌లో మాత్రం సక్సెస్ మాత్రం నాకు రావట్లేదండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ అక్కకి. ఈ వీడియోకైతే ఇంతేనండి. బాయ్.